విశాఖలో నారాయణ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నారాయణ విజయోత్సవ 2.0ను ఘనంగా నిర్వహించారు. నారాయణ డైరెక్టర్ గంటా రవితేజ ఐఐటి నీట్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు పడిన కష్టం, పేరెంట్స్ అందించిన సపోర్ట్తో ఈ విజయం సాధించామని అన్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించడమే నారాయణ ప్రథమ లక్ష్యమని తెలిపారు. భావితరాల విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రవితేజ తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణ గ్రూప్ డైరెక్టర్ రమాదేవి, నారాయణ గ్రూప్ ప్రతినిధి ప్రమీల, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం నారాయణ విద్యా సంస్థల యొక్క సక్సెస్ మీట్ని ఈరోజు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవటం కోసం అందరము ఇక్కడ అసెంబ్లీ అవటం చాలా ఆనందంగా ఉందండి. ఇది టాక్ షో విత్ హూ సక్సీడెడ్ ఇన్ ద 2025 రిజల్ట్స్ అండి. ఎవరైతే టాప్ ర్యాంకర్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడటము, వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ఈ సక్సెస్కి కారణం ఏంటి అనేది వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క సలహాలు వాటి ద్వారా మిగిలిన స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు అపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ సలహాలు, వారి యొక్క సూచనలు చాలా ఉపయోగపడతాయని ఈ సక్సెస్ మీట్ని సెలబ్రేట్ చేయడం జరుగుతోందండి. ఇంతేకాకుండా పేరెంట్స్ కూడాను ఆ విధంగా గైడ్లైన్స్ జరుగుతుంది అనేసి ఈ 2025 ఐఐటిలో టాప్ 10లో 3, 4 తర్వాత 5, 6, 7 ఇంకా 10th ర్యాంకు, టాప్ 10లో 5 ర్యాంక్స్ నారాయణైట్స్ సాధించడం జరిగిందండి ఐఐటి అడ్వాన్స్లో. ఈ సెలబ్రేషన్ ముఖ్య కారణం మనకి వచ్చిన నీట్లో కానీ లేకపోతే ఐఐటిలో టాపర్స్ అందరినీ వాళ్ళని ఫెలిసిటేట్ చేసి వచ్చే రోజుల్లో మరి ఇంకా కొంత స్టూడెంట్స్కి వాళ్ళు మోటివేషన్ అండ్ ఇన్స్పైర్ చేసేటట్టు వాళ్ళు వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళు నడిస్తే వాళ్ళకి ఇటువంటి మార్క్స్ వచ్చాయి, అలాగే వాళ్ళ టీచర్స్ నుంచి ఎటువంటి సపోర్టు మన నారాయణ సిస్టమ్ నుంచి వచ్చిందనే దీని కింద మేము ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పేరెంట్స్ వాళ్ళు చూపించిన సపోర్టు పిల్లలకి అనేది రికగ్నైజ్ చేయటం, అండ్ ఆల్సో ఆ స్టూడెంట్స్ పడిన హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ని గుర్తింపు గురించి మేము ఈ ప్రోగ్రామ్ జరుపుకోవడం జరుగుతుంది.